పరాశక్తి గురించి మీరు తెలుసుకోబోతూ ఉన్నారు. మరి ఎవరు ఈ పరాశక్తి అని ఏంటి? పరబ్రహ్మము పరాశక్తి ఒకటేనా వేరువేరా అనేది ముందు సాధకుడు తెలుసుకోవాలి. వితౌట్ నోయింగ్ దిస్, ఇఫ్ ఎనీబడి try to understand what is parashakti, he can't understand. ఫస్ట్ పరబ్రహ్మము పరాశక్తి ఒకటేనా వేరువేరా అనేది అర్థం కావాలి. పరబ్రహ్మమన్నా పరాశక్తి అన్నా ఒక్కటే అనేది ముందు బాగా జీర్ణం చేసుకోవాలి. పరబ్రహ్మము అన్నప్పుడు ఏమిటి పరబ్రహ్మము అంటే? చేతనత్వం, చైతన్య స్వరూపం. చైతన్య స్వరూపం అంటే ఏమిటిది అంటే ఈ జగత్తుకు చరాచర ప్రపంచాన్ని చైతన్యవంతం చేసేటువంటిది. ఈ చరాచర జగత్తును నడిపించేటువంటిది. మరి నడిపించాలంటే ఏం కావాలా? ఎనర్జీ కావాలి. దాన్ని ఏమంటారు? చైతన్య శక్తి అని అంటారు. కాబట్టి పరబ్రహ్మము యొక్క శక్తిని ఏమంటారంటే పరాశక్తి అంటారు. ఒక కాయిన్ ఉంది. ఒకడు ఆ కాయిన్ యొక్క బొమ్మ మాత్రమే చూశాడు. ఇప్పుడు వాడు అంటాడు, కాయిన్ అంటే కేవలము బొమ్మ మాత్రమే, ఇది సత్యము, ఇది యథార్థము, శాస్త్ర సమన్వితము అంటాడు. ఇది ఆఫ్ నాలెడ్జ్. నాణ్యానికి మరొక వైపు ఉంది. ఏముంది? బొరుసు ఉంది. నాణ్యం అంటే బొరుసు మాత్రమే, బొమ్మ కానే కాదు. ఇది ఒక నాలెడ్జ్, ఇది కూడా ఆఫ్ నాలెడ్జ్. కాయిన్ అంటే బొమ్మ బొరుసు, ఈ రెండు ఉంటాయి. రెండు వైపులా ఇవి ఉన్నాయి అన్నటువంటిది పూర్ణ జ్ఞానం. కాబట్టి పరమాత్మ అన్నటువంటి నాణ్యానికి ఏమిటిదయ్యా అని అంటే పరబ్రహ్మము పరాశక్తి. ఈ రెండు నీవు దర్శించాలి. ఇది ఎలా అర్థమవుతుంది? పరబ్రహ్మము పరాశక్తి ఒకటేనయ్యా, వేరు కాదయ్యా అంటే మనకు అర్థమవుతుందా? దమ్మిడి అర్థం కాదు. ఇది మీకు బాగా అర్థం కావాలంటే కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. సూర్యుడు ఉన్నాడు, వెలుగు ఉన్నది. సూర్యుడు ఒక ఐటమ్, వెలుగు మరొక ఐటమ్. వాట్ ఇస్ ద లైట్? ఇట్ ఈస్ నథింగ్ బట్ సన్. వాట్ ఇస్ ద సన్? ఇట్ ఈస్ ద కలెక్ట్ ఆఫ్ ద లైట్. కాబట్టి నువ్వు సూర్యుడు వెలుగు రెండు మాట్లాడుతూ ఉన్నావు, పరబ్రహ్మము పరాశక్తి రెండు మాట్లాడుతూ ఉన్నావు. సూర్యుడు సూర్యునిలోని వెలుగు ఏ విధంగా అయితే వేరు కాదో పరబ్రహ్మము పరాశక్తి కూడా వేరు కాదు. చంద్రుడు వెన్నెల. వెన్నెల ఎక్కడ ఉంది? చంద్రునిలో ఉంది. చంద్రునిలో ఉన్నటువంటి ఆ వెన్నెల అన్నటువంటి శక్తిని ఏమంటారంటే పరాశక్తి అని అంటారు. అగ్ని వేడిమి. అగ్ని ఎలా ఉంటుంది? ఎప్పుడు వేడిగా ఉంటుంది. అది నాకు బోరు కొడుతుందండి, కాసేపు చల్లగా ఉంటారంటదా? అది దాని యొక్క ధర్మము. కాబట్టి అగ్ని, ఆ అగ్నిలోని దహన శక్తి వేడిమి, దీన్ని ఏమంటారు? పరాశక్తి అని అంటారు. కాబట్టి దహన శక్తి అగ్ని వేరు కాదు. ఇప్పుడు నేను లైట్ చూస్తున్నాను, కరెంటు కూడా మనకు ఉన్నది. కరెంటు వేరు,
ఈ వెలుగు వేరు కాదు. కరెంటే ఈ వెలుగుగా మనకు వ్యక్తమవుతా ఉన్నది. ఎప్పుడు కూడా కరెంటు మనకు కనపడదు. ఏం కనపడతాయి? లైట్స్ కనపడతాయి. శివుడు కనపడడు, అమ్మ కనపడుతుంది, పరాశక్తి కనబడుతుంది. మరి కరెంటు చూడాలంటే ఏం చేయాలా? దాన్ని టచ్ చేయాలి. టచ్ చేస్తే ఈడేమవుతాడు? కాసేపు గజలు వణుకుతాడు. బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి. వాడి షాక్ కొట్టిందిరా అంటారు. ఏంటి షాక్ కొట్టడం అంటే? ద బాడీ ఇట్ సెల్ఫ్ ఫిల్డ్ విత్ ద కరెంట్. వాని యొక్క దేహము ఇప్పుడు ఎలా ఉంది? కరెంటుతో నిండిపోయి ఉంది. తట్టుకోలేక వాడు ఏం చేస్తాడు? ఠా అంటాడు, అంతే, ప్రాణం పోతుంది. కాబట్టి సూర్యుడు సూర్యునిలోని వెలుగు, చంద్రుడు చంద్రునిలోని వెన్నెల, అగ్ని అగ్నిలోని వేడిమి. ఏ విధంగా అయితే వేరువేరు కాదో పరబ్రహ్మము పరాశక్తి వేరువేరు కాదు అనేది చక్కగా అర్థం చేసుకోవాలి.